నిర్మల్ జిల్లా కుబేర్ పోలీస్ స్టేషన్లో రాత్రి కత్తిపోట్ల కలకలం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డ్ కూడా గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ముందుగా బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కుబేర్ పోలీస్ స్టేషన్లో రాత్రి కత్తిపోట్ల కలకలం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హోంగార్డ్ కూడా గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ముందుగా బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. యాక్టివ్ న్యూస్. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన గొల్లా బొమ్మయ్య అనే రైతు కంకర క్వారీపైకి ఎక్కి వినూత్న నిరసన చేపట్టారు. గత 5 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే బీసీ గోవిందప్పకు చెందిన క్వారీ నుండి వస్తున్న ధూళి మట్టి రేవుల కారణంగా తమ టమోటా మొక్కజొన్న పంటలు ధ్వంసమవుతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీని తొలగించి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్షల్లో ఖర్చు పెట్టినా అధికారులు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చివరకు రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యం చేసుకొని రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బొమ్మయ్య క్వారీపై కిందకి దిగారు. తండ్రి మేము అపాయం చేసుకుంటున్నాము. ఇది దుంకి కానీ సత్తం మా పంట పొలాలము టమోటో పెట్టింటి, మొక్కజొన్న పెట్టింటి అంతా నష్టపో దుమ్ము వచ్చి ధూళి వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏమనంటే ఎస్టీ కేసు పెడుతున్నాడు. మేము వీటి నుంచి కానీ అపాయం దుంకుతున్నాము. మేము మాకు న్యాయం చేస్తే ఒకటి న్యాయం లేకుండా వీటి నుంచి దుంకుతున్నాము. ఇదైతే మేమైతే చూడే చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము. మా ఏమంటే ఎస్టీ కేసు పెడతాను, పోలీసులను పంపించేది, పోలీసులకు లంచం ఇచ్చేది, వాళ్ళకి లంచం ఇచ్చేది, వీళ్ళకి లంచం ఇచ్చేది, మాకు న్యాయం జరగడం లేదు. ఇదైతే మేము వీటి నుంచి కోరి పై నుంచి దుంకుతున్నాము. మేమేమైతే ప్రాణాలు తీసుకుంటున్నాము. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇదైతే వాస్తవము. మీరు గవర్నమెంట్ అధికారులు చాలా లంచం తీసుకునేది, మీరు ఆయనకే న్యాయం చేసేది, మాకు బీదోళ్ళకి చాలా న్యాయం చేయడం లేదు. మేమైతే వీటి నుంచి దుంకి అపాయం చేసుకుంటున్నాము. ఆ పైన మీకే అధికారము, మాకు న్యాయం జరగడం లేదు. బిడ్డ తండ్రి మేము. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 401 పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ వివాదాస్పదమైంది. లింగంపల్లికి చెందిన పోచమ్మ అనే మహిళ తన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సురేష్కు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా 5 కోట్ల విలువ చేసే ఈ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సురేష్ అడ్డుకోవడానికి రాగా పోచమ్మ 20 మంది గూండాలను పిలిపించుకొని వచ్చి అతన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నించింది. గ్రామస్తుల సహకారంతో సురేష్ చెంగమోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించి భూమి కొనుగోలు చేసిన పోచమ్మతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. కాగా పోచమ్మ కొడుకు సంపత్ కుమార్ కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. నాకు ఒక ఘోరమైన అవమానపడ్డం, అదేవిధంగా ఒక 5 లక్షల రూపాయలతో 5 కోట్ల విలువైన భూమి ఒక ఏమి తెలియని ఒక ఆడపిల్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. విషయానికి వస్తే రాకంచెర్లలోని పద్మమ్మ అనే ఒక పేద రైతు, ఆమెకి ఇక్కడ పని దొరకక లింగంపల్లిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర బాసాలు తోమి వాళ్ళు జీవనం గడుపుతుండే. అటువంటిది
వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో ఏం తెలుసుకున్నారో అదే ఇంటి వాళ్ళను తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్ల రూపాయల విలువైన చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళా అదే ఆమెనే తీసుకొని మళ్ళా అదే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మాకు నిన్న సర్వే చేయడం మా ఊరు వాళ్ళందరికీ తెలిసింది. ఎందుకు సర్వే చేస్తున్నారు అంటే ఈ భూమి పద్మమ్మ అనేట ఆమె అమ్మింది. అంటే పద్మమ్మకు ఒక కొడుకున్నాడు, వానికి పెళ్ళయింది, వానికి తెలియకుండా ఎట్లా చేసిర్రు అంటే లేదు పద్మమ్మ అమ్మింది, మీరు ఎవరు అడ్డపడొద్దు అని అన్నారు. లేదు అట్లా కాదు అని సురేష్ తీసుకొని వచ్చి ఊరు వాళ్ళం అందరం కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న. అదేవిధంగా మేము ఊరు వాళ్ళం అందరం కూడా సురేష్ కు ఈ బీదవానికి మనం హెల్ప్ చేయాలనే దృక్పథంతో సురేష్ ని తీసుకొని ఇవాళ ఉదయమే 11 గంటలకు మేము రావడం జరిగింది. 11 గంటల నుండి వస్తే వాళ్ళు 3 గంటలకు దగ్గర 20 కార్లతో 50 మంది సిక్కుల వాళ్ళతో కత్తులతో వాళ్ళ టీం దిగడం జరిగింది. మేము ఊర్లో ఉన్న 30-40 మంది ఉన్నాం, వాళ్ళు 150 మందితో వచ్చారు. నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చి కొని ఉంటే సురేష్ ని తీసుకొని ఒక సంతకం పెట్టుకుని ఉంటే ఇంతమంది గుండాగాళ్ళని రౌడీ వాళ్ళని తీసుకొని వచ్చే అవసరం జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో విద్యార్థులు గాయపడ్డారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనేసి నోటీసులు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆదోని మెడికల్ కాలేజ్ ముందు నిరసన చేపడుతున్నాం. అయితే ఇక్కడ మేము శాంతియుతంగా ప్రభుత్వానికి మా విన్నపం చేసుకోవడానికి విద్యార్థులందరూ వస్తే ఇక్కడ చాలా నిర్బంధం విధించారు. అయినప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. అయితే మా దగ్గర ఒక ప్రశ్న ఉంది. ఎమ్మెల్యేలు నెలకి జీతం తీసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా స్పష్టంగా మెడికల్ కాలేజీలని. వనపర్తి జిల్లా ఆర్ఐ సర్వేయర్లు రైతు దగ్గర నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామానికి చెందిన రైతు ఓఆర్సీ కోసం ఆర్డీఓకి దరఖాస్తు చేశారు. ఆ పిటిషన్ను కొత్తకోట తహసీల్దార్ ఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలకు అప్పగించారు. ఆ ఇద్దరు అధికారులు రైతు దగ్గర నుండి 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో రైతు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ, డీఎస్పీ విచారణ జరిపి ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్లను అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్లపై కేసును నమోదు చేసిన ఏసీబీ నాంపల్లి కోర్టుకు అప్పగించారు. నిర్వేనా గ్రామంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇనామ్ ల్యాండ్స్ ఓఆర్సీ కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని పంపించండి. ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది. తహసీల్దార్ గారు అట్టి పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేయర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ని 40,000 డిమాండ్ చేసి 40,000 ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా 40,000 ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు అడ్డుపడుతున్నారు. యలాల మండలం గోవిందరావుపేటలో 2 ట్రాక్టర్లకు మాత్రమే పర్మిషన్ ఉండగా 20 ట్రాక్టర్ల ఇసుక రవాణాను ప్రజలు అడ్డుకున్నారు. దౌలాపూర్ సమీపంలో ఎర్రమట్టి తరలింపును కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని పోలీసుకు అప్పగించారు. అక్రమార్కులకు అధికారులు కళ్ళు మూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
విచ్చలగడ ఉసుక అక్రమ రవాణా నడుస్తుంది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నేను 2 టిప్లకి ఇచ్చిన, మీరు ఆపండి అంటే ఇచ్చు తన వంతంట, ఆపుడు మన వంతు అంట. ఇదేమున్నది, అత్త నీ కోడలు దొంగతనం చేయి, అతను దోసుకోమని కోడలు అడగమని అన్నట్లున్నది. ఎంఆర్ఓ ఇచ్చాడంటే మేము ఆపాలనంట. నువ్వు 2 ట్రిప్లు ఇచ్చినా నీకు సంబంధించిన అధికారం పెట్టి 2 ట్రిప్లు అందాడు ఆపి 7:40 బండి లోడ్ అయిపోతుంటే ఫోన్ చేస్తే అప్పుడు లేవలేడు. ఎస్ఐ చేసిన, సిఐ చేసిన, ఎవరు రాలేదు. ఇంతకీ మరి ఏం చేస్తారు? ఆగు స్తంభాలు పడిపోతున్నాయి, రైతులు ఏం చేస్తున్నారు? కరెక్ట్ అధికారులు ఉండి ఇందిరా మిన్లకు ఊరు వరకు ఇస్తే నేను ఏం అబ్జెక్షన్ చేయము, బయటికి ఇస్తే మటుకు అబ్జెక్షన్ చేస్తూనే ఉంటాం. ఇక ఎంఆర్ఓనా మేమా ఎవరో ప్రజల రైతులో తెలవాల్సింది. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ కుసుమకుమారి చేసిన సెల్ఫీ వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం తమకు శాపంగా మారిందంటూ ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం కారణంగా బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, 50 మంది ఎక్కవలసిన బస్సులో 150 మంది వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఎంత చెప్పినా బ్రతిమలాడినా ప్రయాణికులు సహకరించడం లేదని, ముఖ్యంగా డోర్ వద్ద రద్దీతో తాము ఇబ్బందులు పడుతున్నామని కండక్టర్ కుసుమకుమారి వాపోయారు. అధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు, బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ కూడా సిద్దిపేట జిల్లాలో నాసిరక ఆహార పదార్థాల విక్రయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న గణేష్ స్వీట్ హౌస్లో నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్టాండ్ సమీపంలో ఉండడంతో ప్రయాణికులు, స్థానికులు ఆకలిని తీర్చుకోవడానికి అక్కడ ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తారు. ఈ రద్దీని అదునుగా చూసుకొని కాలం చెల్లిన నాసిరక ఆహారాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు మాత్రం తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు పాటించని స్వీట్ హౌస్లు, హోటళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, వాటి లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.